నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా ప్రాంగణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. మహిళల భద్రతకు సీఎం చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా. మంగళగిరిలో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి లోకేష్. ఈ నెల 13న 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న కూటమి సర్కార్. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి సత్యప్రసాద్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు. బీఆర్ స్టేడియం వద్ద పలు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. వివిఐటియులో సందడి చేసిన 23 చిత్ర యూనిట్. సినిమా సందేశాత్మకంగా ఉంటుందన్న డైరెక్టర్ రాజ్. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. మహిళా ప్రాంగణంలో ఉద్యోగినిల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. 2,27,00,000తో ఈ సఖీ నివాస్ భవనం నిర్మించామని తెలిపారు. మహిళల రక్షణ కోసమే ఇటువంటి భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ భవనంలో 100 మంది మహిళలు పూర్తి భద్రతతో ఉండవచ్చని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల ఆలోచన విధానం మారాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం మహిళల అభివృద్ది పట్ల నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. చదువుకుంటున్న మహిళలకు, ఉద్యోగులకు ఈ ఉమెన్స్ హాస్టల్లో పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు. ఉమెన్స్ హాస్టల్ ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేశాం. మహిళల తాలూకా భద్రత, రక్షణ ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మీ అందరికీ ముందుగానే తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది. ఒక మహిళ స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నాం. ఇట్లాంటి ఆధునికరమైనటువంటి పద్ధతులతో ఈ సఖీ నివాస్ లాంటివి ఉంటే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక సేఫ్, ఒక సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈరోజు అందుబాటులోకి తేవడం. మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది. అదేవిధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది. ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి. సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం కోసం అదేవిధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించుకోబోతా ఉన్నాము. అందులో ఈ నగరంపాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు అర్హులకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందించారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామన్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3,000 మందికి పట్టాలను అందించనున్నట్లు చెప్పారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తూనే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటా అని మంత్రి లోకేష్ మాటిచ్చారు. ఏప్రిల్ 13వ తేదీన 100 పడకల హాస్పిటల్ నిర్మాణంకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు,
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో, చిల్లపల్లి గారు ఎక్కడున్నారు? అన్నగారు ఇక్కడనే ఉన్నారు. ఆయనది బాధ్యత, ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్, ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుకుంటూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన విధానాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేచి చూడాల్సిన పని లేకుండా స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఆ టైంకు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చన్నారు. అభివృద్ది కోసం నాలా చట్టాన్ని కూడా సీఎం చంద్రబాబు రద్దు చేశారని అనగాని తెలిపారు. 2006 నుంచి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ మీద కూడా నేను చెప్పాను, మా అధికారులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా 1 టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు. ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాము. ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాము. దానికి కూడా మొత్తం రూల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా. తప్పకుండా నాలా ఏదో పెండింగ్ ఉన్న అందరూ కట్టుకుని ఏదైతే ప్రభుత్వం గైడ్లైన్స్తో వస్తుంది, ఎందుకంటే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తామో నూతన పాలసీ మీద జీఎంలో కూడా డిస్కస్ చేసి, అంటే ప్రజలకి, బిజినెస్ మ్యాన్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా వెలగపూడి సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఏఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని అధికారులను ఆదేశించారు. రెడ్ బుక్ పేరు చెబితేనే వైసీపీ వాళ్లు భయపడి పారిపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో మహిళలపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదన్నారు. త్వరలోనే తల్లికి వందనం పథకం ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. మహిళల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మేమేమైనా చెయ్యలేకపోతున్నాము అంటే మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం. మేము మే నుంచి మాకు ఈ అమ్మకి వందనం ఇస్తామనుకుంటున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలాగా 250 పెంచుకొని వెళ్ళిన బాపత్తులు కాదు వీళ్ళు. ఒకేసారి అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు. తర్వాత వికలాంగులకు 6,000 కానీ పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే 10,000 రూపాయలు కానీ, పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మనిషి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పగలం మేము. కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి, మమ్మల్ని అనే అర్హత లేదు వాళ్ళకి. భారత రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్ సవరణ బిల్లును కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు అన్ని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ స్టేడియం ఎదుట ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించారని మండిపడ్డారు. మైనార్టీలకు మంచి జరిగేలా ఈ సవరణ బిల్లు ఉందని, కూటమి ప్రభుత్వం ముస్లింలను మభ్యపెడుతుందని అన్నారు. వెంటనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, నూరీ ఫాతిమా, సిపిఐ వలీ,
బీఎస్పీ వాసు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తాత్కాలికంగా విజయం సాధించవచ్చు, అంతిమంగా ఇస్లాంది మంచిది విజయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తిచేస్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పూర్తి మెజారిటీతో ఉన్నాడు. ఆ టైంలో తీసుకురానటువంటి బిల్లు ఇవాళ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? నరేంద్ర మోడీ గారు దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలిపోతూ ఉంది. దాన్ని మరుగున పెట్టడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క మోచేతి నీళ్లు తాగేటటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మరి అట్లానే నితీష్ కుమార్ కానీ, అట్లానే పాస్వాన్ కానీ, వీళ్ళందరి యొక్క మద్దతుతో వీళ్ళ భుజం మీద, మైనార్టీల మీద, గుండెల మీద తుపాకీ కాల్చినటువంటి ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే వీరోచితంగా గుండు చూపించినటువంటి సామాజిక వర్గం ఏంటయ్యా అంటే అది ఇస్లాం సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం. ఎక్కడ మంచి ఒక్కసారి చూపించరా, మాకు కూడా ఎక్కడ మాకు మంచి జరుగుతుందో ఒక్కసారి చూపించండి. ఏదైనా బిల్ పాస్ చేసేటప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది ఒక మైనారిటీకి సంబంధించిందని మీకు తెలిసి కూడా దాంట్లో ఒక నాన్ మైనారిటీని పెట్టడం కానీ, లేకపోతే మీరు చూడొచ్చు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లో ప్రతి ఒక్కటి కూడా మీరు స్పష్టంగా ప్రతి ఒక్కటి రాశారు. కానీ ఎక్కడ కూడా దాంట్లో 0.001% కూడా మైనారిటీకి మంచి జరిగే విధంగా ఎక్కడ కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏదో ఇంకా మేము ఇంకా మార్పులు చేర్పులు చేసి ఇంకా మైనారిటీలకి మంచి చేస్తామని ఇంకా మొక్కు పెడతా ఉన్నారు. నిన్న నిజంగానే యాజమాన్య విధానాలకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగుల ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు డిజిటల్ చార్ట్లను పూరించే సమయంలో అన్ని అసోసియేషన్లతో యాజమాన్యం మాట్లాడిందని తెలిపారు. అయితే రొటేషన్ పద్ధతిలో పూరించాలని అసోసియేషన్లు కోరాయని అన్నారు. కానీ యాజమాన్యం ఏకపక్షంగా ఉద్యోగుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిక్స్డ్ డ్యూటీలతో డిజిటల్ చార్ట్లను పూరించాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకే నిరసన కార్యక్రమం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కరీముల్లా, కాసిం సాహెబ్, గ్యారా ప్రకాష్ రావు, వలీ, ప్రకాష్, ఎస్ఎస్ రెడ్డి, డి శంకర్రావు, చిన్నబ్బాయ్, ఎంఆర్బి రెడ్డి, వజీర్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల నుంచి కూడా డిఎం గారు అయితేనే ఫిక్స్డ్ చార్ట్ అంటాం, మేమేమైనా రొటేషన్ చార్ట్ అంటాం జరిగింది. చివరికి 2 నెలల క్రితం నుంచి డిఎం గారు సరే కండక్టర్లకి రొటేషన్ వేస్తాను, డ్రైవర్లకి ఏమన్నా ఫిక్స్డ్ చేస్తానని చెప్పాడు. మేము దానికి కూడా ఒప్పుకోలేదు. అట్ట కాదండి, ఒకసారి ఆలోచించండి అని చెబుతానే ఉన్నాం. మేము నిన్న మాత్రం మన ఒకరోజు చర్చలు పిలిచి ఎంప్లాయీస్ యూనియన్తోనూ మా యూనియన్తోనూ కలిసి మాట్లాడి మేము అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చాట్లు వేద్దామని చెప్పాడు. నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా నేను చాట్లు వేసేస్తున్నాను, ఆర్ఎం గారు మమ్మల్ని వేసేయమన్నాడు, రేపు ఉదయం 10 నేను చాట్లు అంటించేస్తున్నాను, నేను ఫిక్స్డే వేస్తున్నాము, మేము రొటేషన్ వేయటం లేదు, నేను 2 కిలో 6 కిలో ఇస్తాను అన్నాను, మీరు ఏం మాట్లాడలేదు, అందుకని చెప్పి నేను చాట్లు అంటిస్తున్నా అని చెప్పి చెప్పడం వల్ల మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. సార్ మాకైతే ఈ గుంటూరు వన్ డిపోలో ఎప్పటి నుంచో పాత పద్ధతి ప్రకారం రొటేషన్ చార్ట్లు అయితే అమల్లో ఉన్నాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ కొత్తగా స్టెప్ తీసుకొని రొటేషన్ చార్ట్లు కుదరదు, ఫిక్స్డ్ చేస్తానంటున్నారు. ఫిక్స్డ్ చేయటం అంటేనండి దాని అర్థం ఒకటే డ్రైవరు, ఒకటే బస్సు, ఒకటే కండక్టర్, ఒకటే డ్యూటీ అవర్స్ కూడా ఒకటే డ్యూటీ ఉంటుంది వాళ్ళకి. రొటేషన్ అంటేనేమో 3 డ్యూటీలు వస్తాయి, 3 వస్తారు డ్రైవర్లు, అట్లా రొటేషన్ పద్ధతి ఉంటుంది. ఇదైతే ఫిక్స్డ్ చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఫిక్స్డ్ చార్టుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి. మహిళలము డ్రైవర్ అనే అతను మగతను కలిసి ఫిక్స్డ్గా చేయాలంటే అందరూ సమైక్యతగానే ఉంటాం. దాదాపుగా ఒక్కరో ఇద్దరు ఇబ్బంది పెట్టే పక్షం కానీ డ్రైవర్ని పిలిచి నీకు కేఎంపీఎల్ రావట్లేదు, కండక్టర్ని పిలిచి నీకు ఈపీకే రావట్లేదు, డ్రైవర్ కేఎంపీఎల్ రావాలంటే ఈ రోజు రోడ్డు మీద ట్రాఫిక్ ఎలాగుందండి, సిగ్నల్ ఎలా పడుతున్నాయి, అవన్నీ చూసి కేఎంపీఎల్ వస్తుందా రావట్లేదా అని అధికారులు వాళ్ళు గమనించాలి. అలాగే ఈపీకే రావట్లేదంటే డ్రైవర్ ఆయిల్ చూడమన్నప్పుడు ఈపీకే రావట్లేదు, ఈపీకే రావాలంటే ఆయిల్ రావట్లేదు. మరి ఇద్దరిని ఒక సమన్వయంగా చేయాలి అంటే ఇద్దరూ కలిస్తేనే ఈపీకే కేఎంపీఎల్ వస్తుంది అంటున్నారు. కానీ దానివల్ల సమస్యలు వస్తాయండి. 23 చిత్ర యూనిట్ వివిఐటియులో సందడి చేసింది. ఈ చిత్రం సందేశాత్మకంగా ఉంటుందని డైరెక్టర్ రాజ్ తెలిపారు. యువనటుడు తేజారాయపాటి, తన్మయి ప్రధాన పాత్రల్లో మల్లేశం ఫేమ్ రాచకొండ దర్శకత్వంలో స్టూడియో 99 స్పిరిట్ మీడియా పతాకంపై నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం 23.
ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం వివిఐటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో హీరో తేజ, హీరోయిన్ తన్మయి, డైరెక్టర్ రాజ్, డాక్టర్ రాయపాటి మమత, యాంకర్ దీప్తి నల్లమోతు పాల్గొన్నారు. జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద నేరాలుగా మారే అవకాశం ఉందని, అటువంటి తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి లేదా తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఉన్నతంగా ఎలా జీవించాలనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుందని డైరెక్టర్ రాజ్ తెలిపారు. పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ టెల్స్ యూ ఇది చేస్తే రైట్, ఇది చెయ్యొద్దు, చెయ్యొచ్చు అని. బట్ మీ ఏజ్కి ఏంటంటే తప్పులు చేయకుండా ఉంటే మంచిది. బట్ చిన్న చిన్న చేసినా కూడా దిస్ పార్ట్ ఆఫ్ దిస్ అడోలసెన్స్ అండ్ ఏజ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ మూవ్ ఆన్, యూ బికమ్ బెటర్ పర్సన్. అండ్ దట్స్ వన్ థీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ అందరికీ అదృష్టం ఉండదు తప్పులు చేసుకున్న దిద్దుకోవడం. ప్లస్ అప్పుడప్పుడు కొన్ని తప్పులు చాలా బిగ్ క్రైమ్స్కి మారిపోతాయి అన్ఇంటెన్షనల్గానే. and their lives completely mess up. There are a couple of interesting social messages gaani lapte couple of things I want to address. One thing manandaram connect ayedi enante friendship meeda. మన లైఫ్లో వస్తూ ఉంటారు, పీపుల్ వెళ్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పెద్దయ్యాక కాలేజ్ ఫ్రెండ్స్ విల్ బీ సెపరేట్, మళ్ళీ బిజినెస్ అండ్ జాబ్ ఫ్రెండ్స్ సెపరేట్గా ఉంటారు. కానీ దే విల్ ఆల్వేస్ బీ దట్ 2 or 3 బెస్ట్ ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ ఫర్ యూ ఫర్ యువర్ లైఫ్. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఇస్ వీఆర్ బ్యూటిఫుల్లీ షోయింగ్ అ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీపురంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలు ఎమ్మెల్యే నక్కానందబాబుతో పాటు కూటమి నేతలు కోవెలమూడి నాని, మద్దిరాల మాని, చందు సాంబశివరావు, యాగంటి సుధాకర్, ముత్తినేని రాజేష్, బుజ్జి, బాబు పాల్గొని ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆలపాటి ముందుకు సాగాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేతలు ఆకాంక్షించారు. ఏప్రిల్ 6వ తేదీన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి రామనామ క్షేత్రం వరకు శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో శోభాయాత్ర కమిటీ సభ్యులు మాట్లాడారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా అష్టమ శోభాయాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6వ తారీఖు మన శ్రీరామ ఉత్సవ సమితి తరఫున ఈ సంవత్సరం 8వ చేయడం శోభాయాత్ర. అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీడియా మిత్రుల సహకారంతో మీరందరూ ఎప్పటి నుంచో గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత చేస్తున్నాము. ఈ సంవత్సరం 8వ చేయటం. అలానే ఉదయం పూట 9:11 హిందూ బంధువులందరూ కూడా ఫ్యామిలీలతో, కుటుంబాలతో కలిసి, బంధువులు మిత్రులందరితో కలిసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి. ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. గత 7 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరామనవమి సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రథయాత్ర నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది 8వ సంవత్సరం మన శ్రీరామనవమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని, అలాగే గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి లార్జ్ సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్. ఈ నెల 30 లోపు ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5% రాయితీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఆస్తి పన్నును ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5% రాయితీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. 7వ డివిజన్లో మేయర్ సజీలా అధికారులతో కలిసి పర్యటించారు. రోడ్డు ఎస్టిమేషన్లు వేసి డ్రైనేజీ ఇతర అభివృద్ది పనుల గురించి అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, వార్డ్ ప్రెసిడెంట్ కుద్దూస్, గాంధీ, ముగ్బుల్, విజయ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ కిడ్స్ ఈ ఛాంప్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బృందావన్ గార్డెన్స్ లోని నారాయణ విద్యా సంస్థలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏజీఎం జానకి రామిరెడ్డి పాల్గొన్నారు. 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించామని ప్రిన్సిపల్ టి ప్రమీలా కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో R&D పి వాణి, వి అప్పన్న, శ్రీను, సిహెచ్ రాకేష్, షేక్ కరీమూన్ స్టాఫ్ పాల్గొన్నారు. ఇక్కడ మనకి మెయిన్గా 5th క్లాస్ పిల్లల్ని ఇంతవరకు కూడా ఏమంటాం అంటే చిన్నపిల్లలు అలాగానే ట్రీట్ చేస్తూ ఉంటాం. 6th క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి బరువు బాధ్యతలు పెరగటం అంటే సబ్జెక్టు పరంగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. 5th క్లాస్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఒక సబ్జెక్టు ఒక పీరియడ్ అనేది జరుగుతుంది అబాకస్తో పాటుగా. నెక్స్ట్ ఇక్కడ 6th క్లాస్కి వచ్చేటప్పటికి 2 మ్యాథ్స్ పీరియడ్స్ జరుగుతాయండి. పిల్లలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని ఇంత అందంగా తయారు చేయటం కానీ లేకపోతే పేరెంట్స్ అటెండెన్స్ కానీ ప్రతి ఒక్క కోఆపరేషన్ చేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. అలాగే వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా మాకు సహకరిస్తూ ఇంత మంచిగా మాకు ఉండటంతో మనం ఇన్ని విజయాలు అనేది సాధించడం జరుగుతుంది. కమింగ్ టు నారాయణ స్కూల్, మన నారాయణ స్కూల్లోనే గ్రాడ్యుయేషన్ డే 5th క్లాస్ తర్వాత జరిపిస్తున్నాము. సో ఇట్ క్రెడిట్ గోస్ టు నారాయణ ఆర్గనైజేషన్. ఈ నారాయణ స్కూల్లో మేము ఏం చేస్తున్నామంటే ఎస్పెషల్గా 5th క్లాస్ నుంచి 6th క్లాస్ పిల్లలకి వాళ్ళకి తర్వాత జరిగే ఏమేం క్లాసెస్ ఉంటాయో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయో అవి కూడా చాలా వివరంగా హై స్కూల్ డీన్స్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఈ ఛాంప్స్ లెవెల్లో వాళ్ళు నేర్చుకున్నది కూడా ఒకసారి పేరెంట్స్కి వాళ్ళు ఇంత క్రాస్ చేశారు ఇవన్నీ నేర్చుకున్నారని పిల్లల్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి వరకు మీరు ఇంతవరకు గ్రాడ్యుయేషన్ 1 to 5th క్లాస్ వరకు ఈ ఛాంప్స్ లెవెల్లో ఉన్నారు. ఇక ముందు మీరు వెళ్తున్నది హై స్కూలు, మీ సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి, ఇది విధానము అనేది చాలా క్లియర్గా ఈ గ్రాడ్యుయేషన్ డే రోజు హై స్కూల్ డీన్స్ కానీ ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్స్గా నేను కానీ ఎవరైనా అందరం వివరిస్తాము. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు నార్త్ సెంటర్లోని LLR రిజర్వాయర్, LR కాలనీ, నల్లచెరువు, చంద్రమౌళి నగర్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి రిజర్వాయర్ ని నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా ప్రాంగణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. మహిళల భద్రతకు సీఎం చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా. మంగళగిరిలో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి లోకేష్. ఈ నెల 13న 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న కూటమి సర్కార్. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి సత్యప్రసాద్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు. బీఆర్ స్టేడియం వద్ద పలు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. వివిఐటియులో సందడి చేసిన 23 చిత్ర యూనిట్. సినిమా సందేశాత్మకంగా ఉంటుందన్న డైరెక్టర్ రాజ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.